నమస్కారం. పత్రికా మిత్రులకు, మున్పడితే ప్రజలకు బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ఐసిడిఎస్లో జరిగిన బాబు జగజీవన్ రావు 119వ జయంతి ఉత్సవాలను పాల్గొని వారికి ఘనంగా నివాళులు అర్పించి అక్కడ ప్రసంగించడం జరిగింది. అయితే మహనీయుల విగ్రహాలకు జయంతులు మరియు వర్ధంతులు నిర్వహించే క్రమంలో కలెక్టర్ ఆఫీసు నుండి ఓన్లీ వాళ్ళ కులస్తులకే పిలుపు వచ్చి మొన్న జరిగిన దొడ్డి కొమ్మురయ్య జయంతి రోజు యాదవులు పిలిచారు. అంతకుముందు జరిగిన సర్వాయి పాపన్న గౌడు వర్ధంతికి గౌడ కులస్తులు పిలిచారు. ఈరోజు ఓన్లీ ఎస్సీ కులస్తులను బాబు జగజీవన్ దానికి పిలిచారు. ఏంటి ఇలా మహనీయులను ఒక కులానికి కట్టేస్తూ ఆ కులం వాళ్ళని పిలిచి అక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఫోటోలు దింపి పేపర్కి ఇస్తున్నారు. ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలను ఎందుకు మీరు ఇలా కులాలకు అన్వయిస్తున్నారో చెప్పాలని గతంలో కలెక్టర్ను అడిగాము. కలెక్టరు ఏవో గారికి సిట్ ఆర్డర్స్ ఇస్తున్నామని చెప్పారు, కానీ మార్పు లేదు. ఏ కులస్తులకు సంబంధించిన మహనీయులు ఉంటారో ఆ కులస్తులను మాత్రమే పిలిచి వాళ్ళ ఫోటోలు దించి మమ అనిపిస్తున్నారు. అలా కాదు. మహనీయులు, దేశం కోసం పోరాడిన మహనీయులు, రాష్ట్ర కోసం పోరాడిన మహనీయులు అన్ని కులస్తులను ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వారి జయంతులను వర్ధంతులను చేయాలని ప్రభుత్వ పరంగా చేస్తే అలా చేయాలి తప్ప మీ సొంత నిర్ణయాలతో ఈరోజు అదే కులానికి సంబంధించిన వాళ్ళని పిలిచి చేయడం విడ్డూరంగా ఉంది. ఆ మహనీయుల కమిటీలు కూడా మీకు మీ చుట్టూ తిరిగే వాళ్ళను చేస్తూ ఏదో మమ అనిపించే విధంగా చేశారు ఈరోజు. దాన్ని నేను ఐసిడిఎస్ ఆఫీస్లో కలెక్టర్ ఆఫీస్లోనే ఖండించి వచ్చాను. కనుక వెంటనే మార్పు చెందాలి. ఇది మహనీయులను ప్రజలను అవమానపరిచినట్లుగా ఉంటుంది. కనుక వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ గారిని మేము వినియోగించుకున్నాము. అఖిలపక్ష ఐక్యవేదిక నుంచి ఈ పద్ధతులు మారాలని మేము